ఈ ప్రకృతి ప్రతి ప్రాణిలోనూ భావాన్ని నింపింది. తను స్థిరంగా ఒక చోట ఉండకూడదని, అది ఏదో ఒక పని చేస్తూ ఉండాలని. ఆ భావం ఏమిటంటే ఆకలి. ప్రపంచంలో ప్రతి ఒక్కటి, ప్రతి పశువు, పక్షి, ప్రాణి ఏదో ఒక పని చేస్తూనే ఉంటాయి తమ ఆకలిని తీర్చుకోవటానికి. కాని ప్రపంచంలో మిగతా జీవులలాగే మనిషి ఆకలి కడుపు నిండితే తీరుతుందా? ధనం అనే ఆకలిని తీర్చుకుంటూ ఈ మనసు మాయా అనే వలయంలో ఎప్పుడు పడిపోతుందో తెలియనే తెలియదు. నిజానికి ఈ మాయా వలయం ధనం సంపాదించటం మీదే ఉంటుంది. మీ జీవితాన్ని మీరు జీవించకుండా ఎవరికోసం ఈ ధనాన్ని సంపాదిస్తున్నారు? రాబోయే బాధ కొరకు. చాలా విచిత్రమైన విషయం కదా. మనం జీవితాన్ని ఆస్వాదించటం ఆపేసి ధనం సంపాదించటంలో పడిపోయి మీ జీవితం యొక్క సుఖాన్ని వదిలేసుకుంటున్నారు. రాబోయే కాలంలో బాధకి మీరు స్వాగతాన్ని పలుకుతున్నారు. మీ సంతానం సంస్కారవంతులైతే వాళ్ళు స్వయంగా ఒక ప్రపంచాన్ని నిర్మించుకుంటారు. ఒకవేళ అసంస్కారవంతులైతే మీరేర్పరిచిన ప్రపంచాన్ని కూడా వాళ్ళు నష్టపరుస్తారు. ఒకవేళ జీవితంలో ఏదైనా పొందాలి అనుకుంటే జ్ఞానాన్ని సంపాదించండి, ప్రేమని సంపాదించండి, నాతో కలిసి ప్రేమగా పలకండి. రాధాకృష్ణ.